నమస్తే, వెల్కమ్ టు లియో. ఆస్కర్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్కి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి. అయితే మొత్తానికి విడాకులు తీసుకున్నట్టుగా పూర్తిగా ధృవీకరించారు. దీనిపై వాళ్ళ యొక్క కొడుకు స్పందిస్తూ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అన్నట్టు చేస్తున్నటువంటి చర్చలు మనం చూసాం. అయితే మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అయితే ఏఆర్ రెహమాన్ చాలా సౌమ్యుడిగా కనిపిస్తుంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నట్టు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా బయట చర్చలకు రాలేదు. గతంలో చూసుకుంటే చాలా వరకు బాలీవుడ్ కావచ్చు లేదా టాలీవుడ్ కావచ్చు, ఇక్కడ వీళ్ళ సెలబ్రిటీస్ ఇష్యూలో చాలా వరకు ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి, అవి బయటికి కూడా వస్తున్నాయి. కానీ ఎప్పుడు ఏఆర్ రెహమాన్ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఎప్పుడు బయటికి రానివి. ఎందుకు అంత సడన్గా ఏఆర్ రెహమాన్ గారు సైరా బానుకి విడాకులు ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే లీక్ వీరులు కాస్త వీక్గా ఉంటారు అనుకోవాలి. సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో ఏం జరిగినా, ఎంత చిన్నది జరిగినా బయటికి చిలవలు పలవలుగా వస్తూ ఉంటాయి వార్తలు. కానీ మరి రెహమాన్ విషయంలో, మరి అంత ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ విషయంలో మరి ఎందుకు బయటికి వార్తలు రాలేదు మనకు తెలియదు. సడన్గా అఫీషియల్ వార్త ఇది. వాళ్ళు విడిపోతున్నారు అనేది అఫీషియల్ వార్తే. 30 ఏళ్ల తర్వాత 95లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇవాళ మరి విడిపోతున్నారంటే ముస్లిమ్స్లో సాధారణంగా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు తలాక్ అంటే విడిపోతారని చెప్తూ ఉంటారు. మరి అలాంటిది రెహమాన్ విషయంలో ఇలా జరగడం ఎందుకు జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ లాయర్ కూడా కన్ఫర్మ్ చేశాడు వాళ్ళ. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి జయం రవి, ఆయన విడాకుల ఇష్యూ అంత రాద్ధాంతమైంది. ధనుష్ కూడా విడాకుల దాకా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ కలిసిపోయారనే వార్తలు వచ్చినాయి. ఇలా సినిమా సెలబ్రిటీల విషయంలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రం లేటుగా వచ్చిన వార్త అని చెప్పాలి. ఎందుకంటే 3 పిల్లలు, ఇప్పుడు మరి సినిమాలు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి ఆయన సాధారణంగా మరి వేరే ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా రెహమాన్కి, ఎందువల్ల ఏ కారణాల వల్ల అనేది మాకు తెలియదు. కానీ ఆ కారణాలు ఏమి బయటికి రాలా. అంటే ఆయన దూరంగా ఉండటం వల్ల కూడా కొంత కావచ్చు, ఆయనకి విదేశాల్లో ఉండటం వల్ల కొంత కారణం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా కారణమై ఉంటాయి. అయితే బాగా ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు, 3 పిల్లలు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? పిల్లల పరంగా ఏ లోటు రాకుండా చూసుకుంటారండి. కాకపోతే ఇప్పుడు ఆయన సినిమాకి, మన సానా బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. తెలుగులో నాకు తెలిసినంత వరకు ఎక్కువ సినిమాలు కూడా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఎక్కువ మ్యూజిక్స్ వాటి మీద, ఆల్బమ్స్ మీద ఫోకస్ పెట్టాడు ఆయన. మరి వాళ్ళ అబ్బాయి కూడా అమీర్పున్ దర్గాకి వస్తూ ఉంటారు ఆయన. వాళ్ళ అబ్బాయి కూడా అమీర్ అనే పెట్టారు పేరు. కడపలో అమీర్పున్ దర్గా. మొన్న రామ్ చరణ్ వెళ్ళటానికి ప్రధాన కారణం అయ్యప్ప మాలేసుకుని రామ్ చరణ్ అక్కడికి వెళ్ళటానికి కారణం కూడా ఏఆర్ రెహమాన్ గారు చెప్పడం వల్లే వెళ్ళారనేది మనకున్న సమాచారం. అంత భక్తిపరులు ఆయన. కాబట్టి మరి రెహమాన్ ఎవరు తప్పు ఏంటని తెలియదు. కానీ విడిపోవడం అనే వార్త అయితే వాస్తవం. రెహమాన్ అభిమానులకు మాత్రం జీర్ణించుకోలేని వార్త ఇది. ఎందుకంటే మొదటి నుంచి వివాదాల్లో ఉండే వ్యక్తి కాదు. ఇలాంటి వార్తలు కూడా చిన్న వార్త కూడా రాలా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇలా సెలబ్రిటీల విషయంలో వస్తూ ఉంటాయి. కానీ మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఎవరికి అంతుపట్టట్లేదు అసలు. అది సడన్గా ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలండి. 30 ఏళ్ల వివాహ బంధానికి అకస్మాత్తుగా మేము విడిపోతున్న లాయరు అఫీషియల్గా ప్రకటించడం కానీ, వాళ్ళ అబ్బాయి ప్రకటన కానీ, ఇవన్నీ కూడా ఒక వింతగానే అనిపిస్తున్నాయి అందరికీ. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే పెద్దలు ఎవరు దీంట్లో కలగ చేసుకోలేదు అనుకోవాలా, లేదా పెద్దలు చెప్పిన తర్వాత కూడా ఈ డెసిషన్కి కట్టుబడి ఉన్నారు కాబట్టి విడాకుల దాకా లాయర్ వెల్లడించారని చెప్పి అనుకోవాలా? సాధారణంగా ముస్లిమ్స్లో 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఉంటాయి. విడాకుల దాకా వెళ్లకుండానే 2 పెళ్ళి 3 పెళ్ళి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈజీగానే విడాకులు వస్తాయి అంటూ ఉంటారు, మతపరమైన దీని ప్రకారం చూసుకున్నప్పుడు. అలాగే ఉంటూ కూడా బహుభార్యత్వం కూడా వాళ్ళ మతంలో ఉంది. కాబట్టి విడాకులు తీసుకోకుండా కూడా కొనసాగించే వాళ్ళు ఉంటారు చాలామంది. మరి ఇక్కడ విడాకులు తీసుకోదాకా పరిస్థితి వెళ్ళిందంటే ఏదో బలమైన కారణం ఉండి. అది లేకుండా ఇక్కడ దాకా పరిస్థితి రాదు, పిల్లలు ఉన్న తర్వాత పైగా. అయితే మనం చూసాం మొన్న మధ్య అమెరికన్ గారు విడాకులు తీసుకోవడం కావచ్చు, ఇలాగ చాలామంది చూస్తూ వస్తున్నాం. మళ్ళీ విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి ఎవరినైనా సరే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఈ వార్త బయటికి వచ్చింది అంటే అది ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటారు వాళ్ళు. లేకపోతే విడాకులు తీసుకునేదాకా పరిస్థితి వెళ్ళదు. వేరే పెళ్ళికి వెంటనే మరి ఆ వార్త కూడా మనం త్వరలోనే వింటామనిపిస్తుంది. వేరే ఆయనకి పెద్ద ఏజ్ కూడా మించిపోయింది ఏం కాదు కాబట్టి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు బహుశా. ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వార్త కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.
సో ఏదన్నా డైరెక్ట్గా ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి ఏమన్నా ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే లాయరే ప్రకటించేసినప్పుడు ఇంకా రెహమాన్ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు, ఆ కారణాలని చెప్పాల్సిన అవసరం కూడా లేదంటారు వాళ్ళు. మేము ఎందుకు చెప్పాలి కారణాలు అనేది కూడా అనుకోవచ్చు. అది ఎందుకంటే ఎవరు చెప్తే మళ్ళీ రకరకాల వస్తాయి. మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ సైరాబాను గురించి మళ్ళీ ఇంకొకటి మెసేజ్ రావచ్చు. ఇవన్నీ న్యూసెన్స్ ఎందుకని వాళ్ళు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మరి ప్రజల్లోకి వెళ్తే చులకన అవుతాం కాబట్టి లాయర్ ద్వారానే ఒక స్టేట్మెంట్ ద్వారా ఇప్పించారు. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ అండ్ సైరాబాను విడాకులు అయితే జరిగాయి. సో ముందు భవిష్యత్తులో పిల్లల పరిస్థితి ఏంటో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.